పాస్పోర్ట్ అనగానే ఒక చిన్న బ్లూ కలర్ బుక్ మన మైండ్ లోకి ఫ్లాష్ అవుతుంది. కానీ మన దేశంలో దానితో పాటు ఇంకా 3 రకాల పాస్పోర్ట్లు ఉన్నాయి. మరి ఈ బ్లూ పాస్పోర్ట్ కి మిగతా వాటికి తేడా ఏంటి? ఈ రోజు ఎందుకు ఏమిటి అలా తెలుసుకుందాం. అందరికీ తెలిసిన బ్లూ పాస్పోర్ట్ ని టైప్ పి పాస్పోర్ట్ అని కూడా అంటారు. సాధారణ ప్రజలకి దీనిని జారీ చేస్తారు. ఇక తెలుపు రంగులో ఉండేది అఫీషియల్ పాస్పోర్ట్. అధికారిక ప్రయోజనాల కోసం విదేశాలకు వెళ్లే భారత ప్రభుత్వ అధికారులకు మాత్రమే దీనిని జారీ చేస్తారు. ఇమిగ్రేషన్ అధికారులు, ప్రభుత్వ అధికారులను గుర్తించడంలో ఇవి సహాయపడతాయి. మెరూన్ కలర్ లో ఉండేది డిప్లొమాటిక్ పాస్పోర్ట్. ఇది ప్రభుత్వ అవసరాల కోసం విదేశాలకు వెళ్లే అధికారులకు, దౌత్యవేత్తలకు జారీ చేస్తారు. అఫీషియల్ పాస్పోర్ట్ లేని ప్రభుత్వ ప్రతినిధులకు మాత్రమే దీనిని ఇస్తారు. భారతీయ దౌత్యవేత్తలు మరియు సీనియర్ ప్రభుత్వ అధికారులు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే విదేశీ పర్యటనలు వెళ్ళినప్పుడు ఈ పాస్పోర్ట్ ను ఉపయోగిస్తారు. ఈ పాస్పోర్ట్ ఉన్న వ్యక్తులు ఎంత దూరం ప్రయాణించినా, విదేశాల్లో ఎంత కాలం ఉన్నా వారికి వీసా అవసరం ఉండదు. ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా సులభంగా అవుతుంది. ఆరెంజ్ కలర్ పాస్పోర్ట్ ను భారత ప్రభుత్వం 2018లో ప్రవేశపెట్టింది. ఇందులో అడ్రస్ పేజీ ఉండదు. ఇది 10వ తరగతి కంటే తక్కువ చదువుకున్న వారి కోసం. వీళ్ళు ఈసీఆర్ కేటగిరీ కిందకి వస్తారు. ఈసీఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్. ఈ పాస్పోర్ట్ తో ఈసీఆర్ వెరిఫికేషన్, ఇమిగ్రేషన్ విధానం కూడా వేగంగా ఉంటుంది. ఇది ఇతర దేశాల్లో స్కూల్స్ లో ప్రవేశాలకు, అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి మీ పాస్పోర్ట్ ఏ కలర్ లో ఉంది? కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. దాంతోపాటు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.